వాస్తవం ఇవాళ మార్కెట్ విలువ చూస్తేనేమో తక్కువలో తక్కువ 50 కోట్లు ఉంది. రిజిస్ట్రార్ విలువనేమో 8 కోట్లు ఉంది. ఇండస్ట్రీస్ వాళ్ళ అంచనా, ఐఐసి వాళ్ళ అంచనా ప్రకారం ఏమో 11.5 కోట్లు ఉంది. ఇటువంటి దాన్ని వాళ్ళు 3 కోట్లకే ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఏముంటుంది? దీని రహస్యం ఏం లేదు, అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. 50 కోట్లలో 3 కోట్లు ప్రభుత్వానికి గట్టిస్తే మిగిలేదంతా 47 కోట్లు ఆయనకు. 47 కోట్లు ఈయనకు ఉత్తనే లాభం చేస్తాడా రేవంత్ రెడ్డి? వేరే అమాయకులు రైతులను చేస్తారేం కానీ అసలే రియల్ ఎస్టేట్ దందాతో ఎదిగొచ్చినాడు రేవంత్ రెడ్డి. భూమిని ఎట్లా పైసల రూపంలో మార్చొచ్చో అద్భుతమైన కళ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఊకుంటాడు? ఇంకా ఈ మధ్యన ఆయన మంత్రులు కూడా ఆయనతో పాటు కమిషన్లకు అలవాటు పడ్డ మంత్రులు బ్రహ్మాండంగా చాలా బిజీగా ఉంటున్నారు, అదే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యన ఇద్దరు కలిసి నీకింత నాకింత, ఆ 47 కోట్లు ఏదైతే ఉందో అందులో మాకు 20, నీకు 25 లేదా 23.5 ఇది లెక్క. దీని ప్రకారం చూసినప్పుడు తప్పకుండా ఇది 5 లక్షల కోట్లని అంటున్నాం కానీ మేము వాస్తవానికి ప్రజల అంచనా ప్రకారం అయితే 5 లక్షల కోట్ల కంటే ఎక్కువనే స్కామ్ ఉంది. దీంట్లో ప్రజల ధనాన్ని కొద్దిమంది దొంగలు కలిసి పంచుకునే పథకం ఇది. హిల్ట్ పాలసీ అనేది ఇది కేవలం ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. అందుకనే దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఈ ప్రాంత ప్రజలను కూడా కూడగొడతాం. ఏ పారిశ్రామిక వాడలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కూడగొడతాం. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం. మేము వీలైతే కోర్టుల ద్వారా కూడా న్యాయపరంగా కూడా కొట్లాడి మేము ఆపే ప్రయత్నం చేస్తాం. మేము చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాం, ఎవరైనా దీంట్లో తొందరపాటుతోని ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుంది కదా, వాళ్ళు ఇంత తీసుకొని మనకి ఇంత ఇస్తున్నారు కదా అని మీరు ఎవరైనా భావించి ఆ రకమైన ప్రయత్నం చేస్తే చిక్కులో పడతారు. ఈ ఆస్తి మళ్ళీ వెనక్కి తీసుకోవడమే కాదు, మీరు క్రిమినల్ కేసుల పాలవుతారు, తప్పకుండా జైలు పాలవుతారు. అందుకే మేము భూమి యజమానులకు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టున్నారో అది ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తి, దాన్ని అపరంగా కొట్టేద్దామనే ఆలోచనలు మానుకోండి. ముఖ్యమంత్రి తప్పకుండా ఆయనకు ధనదాహం ఎక్కువే, ఆయన కుటుంబానికి కావచ్చు, ఆయన మంత్రులకు కావచ్చు, కానీ దాంట్లో మీరు కూడా బలైపోకుండ్రి. తర్వాత ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొస్తుంది, మీకు కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే పాలసీ తెస్తాం. మీరు ఏదైనా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ తెస్తామంటే, ఒకవేళ ఐటీని ఇక్కడ తీసుకొచ్చుకోగలుగుతాం అనుకుంటే, లేదా ఇట్లాంటి కుట్లు అలికలకు సంబంధించినవి ఇంకేదన్నా కొత్తగా తీసుకొస్తామంటే ప్రభుత్వంగా ఇంకా సహకరిస్తాం, ఇంకెంతకు ఉపయోగపడేట్టు చేస్తాం.